రైతాంగం పూర్తిగా ఒక నిరాశలో కూరుకుపోయింది. రైతాంగం ప్రభుత్వం ఒక రైతుల వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది. అనుకూల విధానాలు అవలంబించి వ్యవసాయాన్ని బలోపేతం చేయాల్సినటువంటి ప్రభుత్వం ఆ బాధ్యతను నెరవేర్చకపోవడంతో రైతులు చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. రైతు వేణుగోపాలరావు, ప్రాజెక్టుల్లో నీళ్లు ఉన్నా కూడా సరే, ఎన్ని నీళ్లు ఉన్నా కూడా ఆ నీళ్ళని సక్రమంగా ఒక సిస్టమ్గా ఒక ప్రణాళిక వేసుకుంటే డెఫినెట్గా రైతు పొలాల్లోకి అందించవచ్చు, పంటలు ఎండిపోకుండా కాపాడవచ్చు. కానీ అట్లా ఎందుకు ఆ వ్యవస్థ పనిచేయట్లేదు? సాగునీళ్లు లేక ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి రైతాంగానికి? రాజేష్, యాక్చువల్గానైతే ఏ ప్రాజెక్టుకు సంబంధించిన నీళ్లు ఉన్నా కానీ అంటే గతంలో ఏముండదంటే ప్రాజెక్టుల నీళ్ళే కాదు, ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి పునర్జీవన పథకం అనే కార్యక్రమం కూడా గతంలో ఉండేది. అంటే దీనికి సంబంధించిన చుట్టుపక్కల ప్రాంతాల సంబంధించిన చెరువులన్నీ కూడా మొదటగా నింపేది. ఆ చెరువులు నింపిన తర్వాత ప్రాజెక్టుల తర్వాత ముఖ్యంగా చూసుకుంటే కాళేశ్వరం విషయంకి వస్తే ఆనాడు కాళేశ్వరం ప్యాక్ ద్వారా కన్నెపల్లి పంప్ చూసుకుంటే ఇటు అన్నారం, సుందిల్లా, ఎల్లంపల్లి, ఇటు రాజరాజేశ్వర, ఎల్ఎండి, అన్నపూర్ణ, మరోవైపు కొండపోచమ్మతో పాటు మల్లన్న సాగర్ వరకు కూడా అంటే ముందస్తుగా నీళ్లు నింపి ఫుల్ ట్యాంక్ లెవెల్లో నీళ్లు ఉంచే పరిస్థితి. ఈ నేపథ్యం ఒకటైతే దానికి దగ్గరలో ఉన్న చెరువులన్నీ కూడా కుంటల్లో కూడా నీళ్లు నింపినటువంటి పరిస్థితి. అంటే ఎంత ఎండాకాలం వచ్చినా కూడా రైతాంగానికి కావాల్సింది ఒకటే రాజేష్, విద్యుత్తు కానీ అంటే నీటి వసతి ఉంటే వారు ప్రభుత్వాన్ని ఏమి ఆశించరు, యాచించరు. వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోయే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వారికి కావాల్సినటువంటి విద్యుతే కావచ్చు, నీటి వసతే కావచ్చు, మరోవైపు ఇటు ఎరువులు కావచ్చు, విత్తనాలు కావచ్చు, సకాలంలో ప్రభుత్వం అందించాల్సిన బాధ్యత ఉంది. ఇవన్నీ కూడా వాళ్ళు ఏం అడగరు, ప్రభుత్వం చేయాలి, వాళ్ళకి ఏమేమి కావాలో. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఎల్ఎండి విషయానికి వస్తే కూడా ఈరోజు 14 టీఎంసీలు నీళ్లే ఉన్నాయి. మరోవైపు ఎల్లంపల్లిలో కూడా 14 టీఎంసీలే ఉన్నాయి. అంటే చివరి ఆయకట్టు వరకు కూడా నీళ్లు ఇవ్వాలంటే ప్రణాళికలు ఫస్ట్ ఉండాలి. దీని మీద ఇరిగేషన్ అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, దీని మీద చేయాలంటే తప్పనిసరిగా రివ్యూలు పెట్టుకోవాలి. అంటే ఇప్పటి వరకు ఎన్ని హెక్టార్లు చేశారు, వాటికి ఎంత ఎరువులు అవసరము, ఎంతమందికి ఈ అందించగలము, ఎప్పటి వరకు అందించగలము, విత్తనాలతో పాటు ఎరువులు కూడా ఎంతవరకు ఇవ్వాలి అనే దాని మీద ఒక రివ్యూ నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. ఈ రివ్యూలు లేకపోవడం వల్ల ముఖ్యంగా ఎరువుల విషయానికి వస్తే కూడా వస్తే ఒకటేసారి స్టాక్ ఫుల్ పెద్ద ఎత్తున వస్తుంది, ఇంకోవైపు ఒకసారి రావట్లేదు. దీంతో రైతులు కూడా భయాందోళనకు గురై అంటే ఎరువులు వస్తాయో రావా అని చెప్పి కొద్దిగా ఎక్కువ మంది కూడా ఇంకా 4-5 బస్తాలు ఎక్కువ కొని దగ్గర పెట్టుకుంటున్న పరిస్థితి. అంటే కొంతమంది దొరకలేదు. అంటే ఇట్లాంటి సిచ్యువేషన్ కాదు, ఎన్ని హెక్టార్లు వేశారు, ఎంత ఎరువులు అవసరం ఉంటుందని ముందస్తుగా ప్రణాళిక సిద్ధం చేసుకొని సకాలంలో ఎరువులు అందిస్తే ఇలాంటి సిచ్యువేషన్ రాదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో టోటల్గా ఫెయిల్యూర్ అయిందని రైతాంగం భావిస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. విత్తనాలు, ఎరువులు, మరోవైపు ప్రాజెక్టులో నీళ్లు కావచ్చు, చెరువులో నీళ్లు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభుత్వం సకాలంలో అందించినట్టయితే రైతులు ఎవరి జోలికి పోరు, ఎవరి గురించి పట్టించుకోరు. కానీ ప్రస్తుతం అయితే పొలాలు వేసిన తర్వాత నీటిని అందించకపోతే చాలా అవస్థలు పడతారు. ఎందుకంటే తమ కళ్ళ ముందు కష్టపడి ఎన్నో లక్షల రూపాయలు వెచ్చించి పండిద్దాం అనుకుంటే తమ కళ్ళ ముందే ఎండిపోతూ పంటలను ఎడ్లు మేస్తూ, మేకలు మేస్తూ ఇవన్నీ మేస్తున్నప్పుడు వాళ్ళ దుఃఖానికి అద్దులు లేవు. అందుకే ముఖ్యంగా ప్రతి వాళ్ళకు చెప్పేది ఒకటే, ముఖ్యంగా రైతాంగం విషయం. చెప్పండి రాజేష్. కంక్లూడ్ చేయండి, మీరు పాయింట్ కంక్లూడ్ చేయండి. అయితే మొత్తం మీద ఏదేమైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా రైతాంగం విషయంలో స్పష్టతగా ఉండాలి. ఎరువులు కావచ్చు, విత్తనాలు కావచ్చు, నీటి విషయం కావచ్చు. అంటే చివరి ఆయకట్టు వరకు నీళ్లు మాత్రం అందించకపోతే భవిష్యత్తులో చివరి ఆయకట్టుకు రాని రైతులు సగంలోనే నీళ్లు వదిలిపెడితే మాత్రం రైతులు పెద్ద ఎత్తున నష్టపోయే అవకాశం ఉంటుంది. రైతులు కూడా చాలా తీవ్ర నష్టపోవడమే కాదు, చాలా ఇబ్బందులు పడి రోడ్ల మీదకి వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తాయని నేను చెప్పొచ్చు రాజేష్.